మొదటి సర్పంచ్ కావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఉంటాయో మనకు తెలుసు, ఒక సర్పంచ్గా గెలవడం మామూలు విషయం కాదు. అన్ని కోణాల నుంచి ఒక సర్పంచ్గా గెలవాలంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఊర్లో ప్రజలతో మమేకమై పనిచేసే తర్వాత సన్మాన గ్రహీత యోగాలం సర్పంచ్ శ్రీమతి సార్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం గ్రామ సర్పంచ్ ఒక్క నిమిషం అండి. సన్మాన గ్రహీత శ్రీ మధ్యల సందీప్ సర్పంచ్ జాబితాలో విజ్ఞప్తి. మాందాపురం సర్పంచ్ గారు సిద్ధంగా ఉండలేదు. మొగిలిపాక తదుపరి మొగిలిపాక సర్పంచ్ గారు సిద్ధంగా ఉండలేదు. ఒక్క నిమిషం మన గ్రహీత నర్సయ్యగూడెం గ్రామ సర్పంచ్ దగ్గర మూడు సంవత్సరాల 7 నెలలు వీళ్ళతో నాకు అనుభవం ఏర్పడింది. ప్రస్తుతానికి నేను వచ్చినప్పుడు గ్రామంలో శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి, తర్వాత డంపింగ్ యార్డ్స్, ఇవన్నీ అందరూ సర్పంచులను కొంత విధంగా నేను ఇచ్చిన ప్రకారం ప్రతి ఊరికి ఒక కెమిటోరియం ఉండాలి, డంపింగ్ యార్డ్ ఉండాలి, తర్వాత పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, గ్రామంలో పచ్చదనంగా ఉండి సకాలంలో వర్షాలు రావడానికి అర్థహారానికి చెట్లు పెట్టడం, కొత్తగా మళ్ళీ గ్రామ స్థాయిలో పిల్లలకు క్రీడా కార్యక్రమాలు వాటికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెషర్ అంతా సర్పంచులకు ఒక విధంగా నేనే ఇబ్బంది పెట్టాను, కానీ అన్ని గ్రామంలో పూర్తయినవి. ఇదంతా సర్పంచ్ ఈ 5 సంవత్సరాల్లో మీకు జీవితకాలంలో గుర్తుండిపోయే విధంగా ఉండిపోయిందండి. మీరు చిరస్థాయిగా ఉండిపోతారు. మీవి ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళినా ఈ కెమిటోరియా ఎవరు కట్టిరు, క్రీడా ప్రాంగణాలు ఎక్కడివి, తర్వాత డంపింగ్ యార్డ్స్, తడి చెత్త పొడి చెత్త, వీటన్నిటిని చేయడానికి మీరు మాకు అన్ని విధాలా మా సెక్రటరీలకు అండదండగా ఉండి గ్రామ స్థాయిలో మీరు మేము అనుకున్న విధంగా మీరు పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. రాజ్యాంగం కల్పించినటువంటి వ్యవస్థలో ఈ యొక్క బాపూజీ, నెహ్రూ, స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ పంచాయతీ వ్యవస్థలో సర్పంచులుగా ఎన్నిక కాబడి మీరు ఈ 5 సంవత్సరాలు పూర్తిగా సంపూర్ణంగా ముగించుకొని మీ పదవి కాలంలో చేసినటువంటి మధుర స్మృతులు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞత. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యాలు అభివృద్ధి చెందుతాయో మన యొక్క బాపూజీ, తర్వాత మన యొక్క మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ ఏ విధంగా కలలు కన్నారు, ఆ కలలు కన్న సామ్రాజ్యాన్ని అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క వ్యవస్థ ఏదైతుందో ఇంటికి దీపం ఇల్లాలి ఏ విధంగానో ఈ యొక్క మన రాజ్యానికి దీపం గ్రామాలు, ఈ గ్రామ పంచాయతీలే. ఈ గ్రామ పంచాయతీలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాయో మన దేశం, మన రాష్ట్రం అన్ని కూడా అభివృద్ధి చెందాయి. ఇందులో భాగంగానే అంటే ఎప్పుడైతే దీపం ఇంటికి దీపం ఇల్లాలన్నప్పుడు ఇల్లు ఆ యొక్క దీపం ఎప్పుడు కూడా అందరికి వెలుగునిస్తూనే ఉంటుంది, దాని కింద మాత్రం నీడనే ఉంటుంది. మన ఇంట్లో బాధలు అందరికీ తెలుసు. సర్పంచులు వారు చెప్పినట్టుగా వారి యొక్క బాధలు అన్ని వారికి దీపం ఉన్నటువంటి నీడగా ఉండి అందరికీ ప్రకాశించే విధంగా మీ యొక్క పరిపాలన కొనసాగించాలని సృష్టిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది మంచిగా చేసిరనే ఆలోచన ఉంటుంది. అంటే ఒకటేంటంటే నాకు తెలిసిన నా అభిప్రాయాలను చెప్తున్న రాజకీయ జీవితం అనేది చాలా గొప్ప జీవితం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఉన్నంత
సహనం, ఓపిక, తర్వాత అతనికి ఉన్నంత అనుభవం, అతడు తీర్చినన్ని ప్రజలకు సేవ చేసినంత ఎక్కువ సేవ ఎవరు చేయలేదు. ఏ ఉద్యోగస్తుడైనా తన ఫలితాన్ని చేసుకొని అతని విధి నిర్వర్తించి వెళ్ళిపోతాడు. మనం వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం పనిచేస్తుంటాం. కానీ రాజకీయ నాయకులు అట్లా కాదు. ఏ పనైనా చేయాలి. వాడు సచ్చినా అన్నా చౌకట్కి వెళ్ళాలి, వాడు పెళ్లి చేసుకున్నా అని పెళ్లి కాడికి వెళ్ళాలి, ఇంకే కార్యం కాడికి పోయినా వాడికి పోవాల్సిన అవసరం. అంటే ప్రతి ఒక్క సమస్య అంటే నా దృష్టిలో ఏ ప్రజలకు ఆపద ఉన్నా ప్రజా ప్రతినిధులకు మాత్రమే ప్రజలు తన ఆపద అంటే తన బాధను చెప్పుకోవడానికి ఒక అవకాశం. అంటే ఉదాహరణకి ఎవరైనా బాధ ఉందనుకో, దేవుడా నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ ఎట్లగలుగుతావు అని చెప్పేసి తెలియని దేవుడిని మొక్కుకుంటారు. తర్వాత అదే విషయాన్ని ఎవరు చెప్తారంటే గ్రామంలో ఉన్న ఒక పెద్ద నాయకుడు, తీర్చే నాయకుడికి, అయ్యా నేను అప్పు చేసిన, అయ్యా నేను ఒప్పు చేసిన, దీన్ని ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా అధిగమించాలి, ఈ అప్పులు ఇచ్చిన ఎట్లా బయట వేస్తావు, లేకపోతే దీన్ని ఎట్లా సాధించగలుగుతావు అని చెప్పుకునే అవకాశం ఒక ప్రజాప్రతినిధులకు ఈ అంటే గతంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే సర్పంచులుగా ఈరోజు అందరూ ఏదైనా పంచాయతీ రాగానే ఫస్ట్ సర్పంచ్ దగ్గరికి వస్తారు. ఏమో నీకు పని చేసిన దాన్ని గుర్తించిన, లేకపోతే దాని భూ పంచాయతీ ఎవరైనా చేసే అవతలని మాత్రం బలమైన జరపాలి, నువ్వు ఏం చేస్తావు ఏం కదా అంటే ఎవరు చేయలేని పని మనతో చేపిస్తాం. అంటే ప్రజలకు అంత నమ్మకమైనటువంటి పదవులు ఈ అంటే ఈ రోజులో ఉన్నటువంటి